అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. స్టూడెంట్కు టీచర్ లైంగిక వేధింపులు. పోక్సో కేసు నమోదు. టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. తొలి వెలుగు, హైదరాబాద్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్చే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కాని కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకు సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా నకిరేకల్లో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, 10వ తరగతి చదువుతున్న బాలికపై 3 నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు టీచర్ శ్రీనివాస్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. టీచర్పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం డీఈఓ బిభిక్షపతి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు, లైంగిక వేధింపులు, దాడులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ లేదా విశ్వాసపాత్రులైన ఉపాధ్యాయులకు చెప్పండి. భయం, సిగ్గు వల్ల దాచుకోకండి. పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయి. స్కూల్లో ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే వెంటనే పోలీసులకు 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయండి. తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని గమనించి మద్దతు ఇవ్వండి. స్కూల్ అధికారులు లైంగిక విద్య, సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం సస్పెండ్ చేసి విచారణ జరపండి.